ఈరోజైతే మీకు సాదా బ్లౌజుకు మెడపట్టి వేసే విధానం అయితే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా మనకు నెక్ అనేది జారకోకుండా, షోల్డర్స్ జారకోకుండా చాలా నీట్గా హెమ్మింగ్ పట్టి అయితే ఎలా వేసుకోవాలో మీకైతే చూపిస్తున్నా చూడండి. మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయడం కోసం అయితే క్రాస్ పీస్ అయితే తీసుకోవాలా. తీసుకున్న తర్వాత మొత్తం పీసులన్నీ జాయిన్ చేసుకొని ఇంకా మనము బ్లౌజుకు నెక్ దగ్గర వచ్చేసి ఉక్సులు పట్టి వైపు నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే చుట్టూ ఇలా అయితే స్టిచ్ చేసుకుంటారు. అలా చూడండి వీడియోలో చూపించే విధంగా. మనం స్టిచ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఒక పొరపాటు అయితే చేస్తూ ఉంటారు కొత్తగా టైలరింగ్ చేసేవాళ్ళు. అది ఏంటంటే ఇంకా మీరు స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజును కానీ అలాగే నెక్ పీసును కానీ అదే క్రాస్ పీసును కానీ ఇగ్గుతూ మీరు స్టిచ్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి నెక్ అనేది సాగిపోయి మీకు భుజాలు జారడము, నెక్ షేపు ఎత్తిపోవడం అలా అయితే వస్తూ ఉంటుంది. అలా మనం జస్ట్ అలా మనం పట్టుకున్నామన్నట్టు మనము దానికి జరుపుకుంటూ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మనం ఈ ఖర్చు అనేది అలా పైకి పెట్టుకొని ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేయండి. హెమ్మింగ్ పట్టి కాబట్టి మనకు రౌండ్ షేప్ వచ్చే అవసరం అయితే లేదు. రౌండ్ షేప్ లేకోకుండా ఇక్కడ చూపించే విధంగా ఫోల్డింగ్ అయితే చేయండి. ఈ విధంగా మీరు ఇంకా స్టిచ్ చేస్తే నెక్ అనేది జారకోకుండా అలాగే నీట్గా అయితే వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. క్రాస్ పీసే తీసుకోండి. క్రాస్ పీసును ఇగ్గకండి, అలాగే బ్లౌజ్ను ఇగ్గకండి. ఆ విధంగా మీరు స్టిచ్ చేసి చూడండి. నెక్ అనేది షేప్ అయితే రౌండ్గా వస్తుంది. అలాగే షోల్డర్స్ గుని జారకుండా ఉంటుంది. మీరు ఒకవేళ షోల్డర్స్ జారుతున్నాయి అనుకుంటే పైన మనం షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు వచ్చేసి మనం నెక్ వైపు నుంచి షోల్డర్ దగ్గరికి ఒక 1/2 ఇంచు అయితే కటింగ్ అయితే చేసుకోండి. ఒక 2 గీతలమైన టేపుతో అయితే ఒక 2 గీతలమైన అలా మీరు నెక్ దగ్గర కటింగ్ అయితే చేయండి. షోల్డర్ వైపు లేకోకుండా నెక్ వైపు కటింగ్ చేసిన తర్వాత ఇంకా మెడ పీస్ అయితే స్టిచ్ చేయండి. ఆ విధంగా స్టిచ్ చేస్తే మీకు నెక్ బ్లౌజ్ అనేది జారకోకుండా, నెక్ షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. ఓకేనా? మరి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఆల్ మీద ప్రెస్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు మిస్ కాకోకుండా ఇంట్లోనే ఉండి వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. నేను సారీ ఫ్రెండ్స్, నేను ఇంట్లోనే ఉండి అని చెప్తున్నాను కదా. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈ మాట అనేది యూస్ అవుతుంది. అది నేను మన ఇంకొక ఛానల్లో చెప్పి నాకు అది అలవాటు అయిపోయింది. ఇంకా ఇది బ్లాగ్ ఛానల్ కదా, ఇంకా అందుకని చెప్పేసి ఈ మాట అయితే ఇందులో అవసరం లేదని అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్.